మ్యాన్, స్టీల్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ప్లాస్టిక్ మ్యాన్ అనుకో, ఏదన్నా అనుకో, ఏ మ్యాన్ అని అనుకో, పాప ఏది పోయి ఆ ఫైట్ లో గాల్లోనే ఎగిసి తన్నుకొని ట్రైన్ మీద గాల్లోనే, ఫ్లైట్ మీద గాల్లోనే, ఆఖరికి నీళ్ళల్లో పడవల్లో కూడా గాల్లోనే ఫైట్లు, అన్ని గాల్లోనే ఉన్నాయి, డైలాగులా గాల్లోనే, సాంగ్స్ గాల్లోనే, యాక్టింగ్ స్టోరీ గాల్లోనే. ఇది ఒక గాలి సినిమా పోయా, హైలైట్ అదిరిపోయింది. అదే సినిమా మాత్రం అదిరిపోయింది పోయా. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అన్ని క్యాచ్ చేసిన అంతే. సినిమాలో ఒక పక్క హృతిక్ రోషన్ అన్న, ఎన్టీఆర్ అన్న ఇద్దరు కొట్లాడుకుంటుంటే అబ్బా ఈ కొట్లాడుకుంటూ నాకైతే వాళ్ళ ఫ్రెండ్స్ పోయా, బెస్ట్ ఫ్రెండ్స్. దేశం కోసం వాళ్ళిద్దరూ త్యాగం చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు ఫ్రెండ్షిప్ ని కలిసి ఏమంటుందని క్యాన్సర్ ఫ్రెండ్షిప్ ని నరికి దేశం కోసం వాళ్ళు పడే తపన, ఆ బాధ అదే అబ్బా. కాబట్టి వారి సినిమా మాత్రం పోయా. ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ అన్న ఇద్దరు ఎక్కడ తగ్గల. ఇద్దరికి ఫైటుల్లో కానీ, డ్యాన్సుల్లో కానీ, డైలాగుల్లో కానీ, యాక్టింగ్లో కానీ. హీరోయిన్ మేడం, నాకు హీరోయిన్ కైరాత్వని కీరకాయని కోసుకొని తినేత్వం అనిపిస్తుంది పోయా. ఏముంది పోయా, పిగరు బిక్రీలో ఉంది పోయా. ఎవరైనా పెళ్లి కానోళ్ళు ఎవరైనా ఈ సినిమాకి వస్తే పోయా, పెళ్లి కానోళ్ళు ఈ సినిమాకి వచ్చారంటే ఖైరాత్ వచ్చే ప్రేమల పంట ఖాయం వచ్చాయి. మీకు ఈ జాముల పెళ్లిళ్ళు కావక రాత్రి కల్లో మీ ఖైరాత్ అని వస్తుంది. పెళ్ళైన వాళ్ళు వచ్చినా కూడా ఏముంది, కాసేపు చూస్తారు, కారిపోద్ది ఎక్కడ తాడా. చెప్పా కలెక్షన్ అయితే ఇప్పుడే చెప్తానా. వారి సినిమా ఎన్ని దేశాల్లో ఈ సినిమా తీశారో అంటే ఇంచుమించుగా ఈ వార్ 2 ఈ సినిమాని అన్ని దేశాలు తీసేశారు, అంటే కవర్ చేశారు అన్నమాట. అన్ని దేశాలు చెప్తున్నా, ఎన్ని దేశాల్లో అయితే ఈ సినిమా తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్లు 1,00,000 కోట్లు రావాలంతే, వస్తుందంతే, ఆడుతుందంతే, ఆడిస్తామంతే, ఆడబోతుందంతే. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమాని ఎవరు ఇంకా ఆపలేరు, ఇంకా ఎవరు దీన్ని కొట్టలేరు. ఓవరాల్గా అయితే బిలో యావరేజ్ అన్న. సో ఏంటంటే కంప్లీట్గా వీళ్ళు యాక్షన్ బ్లాక్స్ మీద డిపెండ్ అయిపోయి మొత్తం దాని మీద తెప్పించారు తప్ప ఎక్కడ ఒక గ్రిప్పింగ్ స్టోరీ లాంటి తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ORF వాళ్ళవి ప్రీవియస్ మూవీస్ ఏవైతే స్పై యూనివర్స్ మూవీస్ ఉంటాయో వాటిలో కూడా ఎలాంటి స్టోరీ ఉంటుంది. కాకపోతే ఇందులో కొంచెం ఎమోషన్ ఒకటి యాడ్ చేశారు, కానీ నార్త్ వరకు ఆడొచ్చు, బట్ తెలుగులో అంత ఆడే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఇంకొకటి మనం ఇన్ని రోజులు ఎన్టీఆర్ ఏదైతే హీరోగా చూసామో సడన్గా ఆ ల్యాంగ్వేజ్ చూసేసరికి కొందరు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారేమో, కానీ లాంగ్ రన్కి వచ్చేసరికి అంత యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దాని వరకు అయితే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. కాకపోతే ఏదైతే నార్త్ వాళ్ళకి అతను బాలీవుడ్కి ఒక ఎంట్రీ ఇచ్చాడో అదైతే గ్రాండ్ ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాడు. దాని వరకు అయితే 100% సక్సెస్ అయ్యాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ ఎక్కడ కూడా ఒక సాంగ్ తప్పించి ఎక్కడ అంత సాంగ్స్ కానీ లేదంటే తన డ్యాన్స్ కానీ సరిగ్గా యూజ్ చేసుకుని అనిపించింది. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి క్లైమాక్స్లో ఒక మంచి సీన్స్ అయితే పడ్డాయి, ఎమోషనల్ సీన్స్ అయితే. కూలీ చూడలేదు కాబట్టి వార్ వరకు ఓకే, బట్ కూలీకి వచ్చే నెగిటివ్ రివ్యూ చూస్తుంటే మాత్రం మేబీ కూలీ వార్ విన్నర్ అయ్యేలా ఉంది. వార్ 2 హైలైట్స్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ అవే హైలైట్. చాలా బాగుంది మూవీ అయితే. కాలర్ ఎగరేయటానికి షర్ట్ వేసాం, మళ్ళీ టీ షర్ట్ మీద షర్ట్ ఎందుకు వేసానంటే కాలర్ ఎగరేయటానికే. సినిమా బాగోకపోతే ఆడే షర్ట్ పీస్ వచ్చేసాను. సినిమా అయితే చాలా బాగుంది. సలాం అనాలి పాటే మెయిన్. అక్కడ అది అసలుకి ఆ సాంగ్ పడుతుంటే మన బాడీలో మనం కూడా డ్యాన్స్ చేయాలన్నంత ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ డ్యాన్స్, ఇద్దరు డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది లేదు ఎన్టీఆర్ అన్న స్టార్టింగ్ నుంచే ఉంటారు, 15 minutes గ్యాప్ ఉంటుంది అంతే. ఎన్టీఆర్ ఫ్యాన్ అండ్ రితిక్ రోషన్ ఫ్యాన్ కూడా. ఒకటే చెప్తున్నా కదండి, అసలుకి 2 కలర్స్ ఎగరేస్తున్నా. ఎప్పుడు మా అన్న ఒకటే కలర్ ఎగరేసే చెప్పమంటాడు, ఇప్పుడు 2 కలర్స్ ఎగరేస్తే ఇంక ఇది ర్యాంపేజ్ లెక్క ఉంది సినిమా. ఆయన ముఖర్జీ అంత ముందు సినిమాలు చూస్తే బ్రహ్మాస్త్రం ఉంది కదా, అది నాకు అంత అనిపించలేదు. నాకు అది ఆ మూవీ చూసి ఈ మూవీ చూస్తే నాకు ఇది హిట్ అవుద్దా లేకపోతే ఫ్లాప్ అవుద్దా అని డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత నాకైతే నమ్మకం వచ్చింది. చాలా 1000 కోట్లు అయినా కలెక్షన్ చేయొచ్చు. బాలీవుడ్ సినిమా అని అంటున్నారులే, కానీ బాలీవుడ్ సినిమా ఉన్నట్టు ఉండదు, తెలుగు సినిమా ఉన్నట్టే ఉంటుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి చెప్పాలా భయ్య, అది నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు హృతిక్ రోషన్ గారు డామినేట్ చేస్తా ఉందంట, లేకపోతే ఈక్వల్ స్టేజ్ డామినేషన్ లేదు, ఈక్వల్ లో ఉంటుంది. ఎక్కడ తగ్గించరో, ఇద్దరిది సేమ్. ఇద్దరు డాన్సర్లు, ఇద్దరు బాగా డాన్స్ చేస్తారు. వాళ్ళ ఇద్దరు డాన్స్ ఎలా ఉంది? ఇద్దరు డాన్స్ ఆ సలాం అనే పాటలు అయితే మనకు కూడా గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుంది. నెగిటివ్ షేడ్ అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నెగిటివ్ షేడ్ వస్తుంది, బట్ పాజిటివ్ మారుతారు. మనకి ఎక్కడైతే సాడ్ ఎండింగ్ ఎక్కడ ఉండదో అది నెక్స్ట్ లెవెల్, అది వేరే అసలు.
ఓకే కేరళ కోసం వెళ్ళొచ్చు అంటారా లేకపోతే వీళ్ళిద్దరి కోసం వెళ్ళొచ్చు అంటారా? కియారా కోసం వెళ్ళమని నేను చెప్పను, వీళ్ళిద్దరి కోసం అయితే పక్కా వెళ్ళొచ్చు. కియారా కోసం ఆ కియారా అద్వానీది అది ఒక్కటే బిగ్నిషన్, ఇంకేం ఉండదు. అలా కియారా అద్వానీ ఫ్యాన్స్కి అయితే ఆ ఒక్కటే బిగ్నిషన్ ముందే చెప్తున్నా. ఆ మూవీకి రావాలనుకుంటే ఆ ఒక్క సీన్ కోసం అయితే రండి, మిగతా ఏం ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఒక ముక్కలు అసలు రివ్యూ ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఒక ముక్కల సినిమా గురించి. సినిమా గురించి చెప్పాలంటే అసలు ఈ సినిమా అయాన్ ముఖర్జీలో ద బెస్ట్ మూవీ. ఓకే, అయాన్ ముఖర్జీకి ద బెస్ట్ మూవీ, ఎందుకంటే అంత ముందు సినిమాలు నాకు అంత నచ్చవు ఆయన. అంటే ఇప్పుడు బాలీవుడ్ లో అందరూ ఏ సినిమా ఎక్కువ సరిగ్గా ఆడతలేదు, ఈ సినిమా ఇప్పుడు నిలబెట్టింది అంటారు బాలీవుడ్ ని. పక్క నిలబెట్టింది. అంటే ఇది ఎన్టీఆర్ గారు స్టాండ్స్ వల్ల నిలబెట్టింది అంటారు, హృతిక్ రోషన్ గారు కూడా ఇద్దరు వల్ల ఎక్కడ ఎవరిని డామినేట్ చేయలేదు కాబట్టి ఇద్దరిది నిలిచింది. ఒకళ్ళని డామినేట్ చేసినా నిలిచేది కదా భయ్య. వార్ 2 మూవీ చూశాను. ఇద్దరు అనాథ పిల్లలు రోడ్డు మీద భయంకరమైన పరిస్థితుల్లో పెరిగి బాగా అంటే పవర్ఫుల్ పిల్లలుగా తయారవుతారు. తర్వాత విధివశాత్తు ఒకడేమో ఆర్మీ మేజర్ దగ్గర పెరుగుతాడు, ఒకడేమో డాన్ దగ్గర పెరుగుతాడు. భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే ఒక భయంకరమైన ముఠా ఎదుర్కోవడానికి వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు డాన్ దగ్గర పెరిగిన పిల్లాడేమో ఆర్మీ ఆఫీసర్గా ఆఫీసర్గా ఉంటాడు. ఈ ఆర్మీ మేజర్ దగ్గర పిల్లాడు దేశద్రోహిగా ఉంటాడు. నిజంగా ఎవరు దేశద్రోహి, ఎవరు దేశాన్ని కాపాడడానికి వచ్చారు, నిజంగా వాళ్ళు దేశాన్ని కాపాడగలిగారా, ఈ భయంకరమైన ఇంటర్నేషనల్ ముఠా మన ప్రైమ్ మినిస్టర్ని అంతం చేద్దాం అనుకుని వాళ్ళు చేయగలిగారా అన్నదే కదా. ఎన్టీఆర్ డాన్ దగ్గర పెరిగిన పిల్లాడు, కానీ ఆర్మీ మేజర్గా రా ఏజెంట్గా ఉంటాడు. బట్ అది చాలా తమాషా క్యారెక్టర్. నిజంగా విలనా హీరో అనేది లాస్ట్ వరకు తెలియదు, చాలా తమాషాగా తీశారు. హృతిక్ రోషన్ ప్లెయిన్ క్యారెక్టర్, ఫస్ట్ నుంచి దేశద్రోహి కిందే ఉంటాడు, కానీ దేశానికి హెల్ప్ చేస్తుంటే వార్ 1 కంటిన్యూటీ క్యారెక్టర్ కాబట్టి అతను ఏజెంట్ వెంట ఆన్ రోగ్, బట్ ఈజ్ నాట్ అని మనకు తెలుసు, ప్లెయిన్ క్యారెక్టర్. బట్ ఎన్టీఆర్ చాలా తమాషాగా ఉంది క్యారెక్టర్. ఓవరాల్ వెరీ గుడ్ మూవీ. యాక్షన్ బ్లాక్స్ అన్ని చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ పిల్లలతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు, ఎందుకంటే స్పై థ్రిల్లరు, యాక్షన్ సీక్వెన్సెస్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అండ్ మ్యూజిక్ బాగుంది, రీరికార్డింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, అన్నీ బాగుంది. ఇట్స్ ఏ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హృతిక్ రోషన్ హైట్ అది చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాడు, అతని బాడీ మూమెంట్స్ చాలా తమాషాగా ఉన్నాయి. బట్ ఎన్టీఆర్ అది నా హైట్కి దానికి కూడా ఫెంటాస్టిక్ గ్రేస్ చూపించాడు చాలా. అంటే ఎన్టీఆర్ ఏమో గ్రేస్ కనిపించింది, హృతిక్ రోషన్ ఏమో స్టైల్ కనిపించింది. ఇద్దరు టాప్ క్లాస్ ఉన్నారు. ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ హృతిక్ రోషన్ ఇద్దరు ఈక్వల్గా చేశారు. హిట్, డెఫినెట్ హిట్. మూవీస్ డెఫినెట్ హిట్, సూపర్ మంచి హిట్. బట్ ఇట్ ఈస్ అ ప్రాపర్ కమర్షియల్ స్పై థ్రిల్లర్ అంతే. లేదు, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన ఎంట్రీ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ, ఎందుకంటే ఆయన బాడీ కానీ ఫిజిక్ కానీ ఆయన ఫైట్ చేసిన సీక్వెన్సెస్ కానీ ఎమోషనల్ కానీ, ప్లస్ ఆయనకి చాలా కాంప్లెక్స్ మల్టీ లేయర్డ్ మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి రియల్ పెర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం వచ్చింది అతనికి. ప్లెయిన్ వెనిల్లా హీరో క్యారెక్టర్ అంటే ఏముంది, హీరోయిన్తో 4 డ్యాన్సులు, అక్కడి నుంచి ఫైట్లు ఇవే కదా, అలా కాదు. ఇందులో కొన్నాళ్ళు మనకు వాడు భయంకరుడా మంచివాడా తెలిసి తెలియకుండా ఉండడంతో చాలా ఫ్యాంటాస్టిక్గా చేశారు. ఫైటింగ్స్ అంటే పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. 6-7 ఫైట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి టాప్ క్లాస్ యాక్షన్ బ్లాక్స్, ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి.